మాకు తులసి శ్రీ మహావిష్ణువుకు ఎందుకు అంత ఇష్టం? శ్రీ మహావిష్ణువు ఆలయధరుడు చావుకు కారణమైన తులసి పవిత్రత కోల్పోయింది అనేటువంటి నెపం రాకూడదని పరమాత్మ ఏం చేస్తాడంటే, శ్రీమన్నారాయణుడు, అమ్మ నీ యొక్క దీర్ఘ తపస్సుకి నీకు ఇలా కలగడానికి కారణమైన నేను కనుక నీవు నా మెడలో నిత్యం ఉంటావు. అయినా నేను పరమాత్మ సర్వజీవాత్మలకు తండ్రి తల్లి కనుక నేను నిన్ను తాకాను కనుక నీవు పరమ పవిత్రురాలు అయిపోయావు. అయితే నీకు వరం ఇస్తున్నాను. ఏమంటే నీవు నిత్యం నా మెడలో ఉంటావు. ఏ విష్ణు ఆలయంలోనైనా ఏ ఆలయంలోనైనా నిన్ను తులసిమాలగా వాడకపోతే అటువంటి వాళ్ళ పూజలు నేను స్వీకరించను, అటువంటి వాళ్ళ భక్తిని నేను స్వీకరించను. ఏ యొక్క ఇంట్లో కూడా తులసి కోట లేకపోతే, తులసి పూజ జరగకపోతే అటువంటి వాళ్ళకి నా సహాయం ఉండదు. తులసి లేని పూజ నేను విష్ణు స్వీకరించడు అని పరమాత్మ స్పష్టంగా చెప్తాడు శ్రీమన్నారాయణుడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆమెకి కళ్ళ నిండా ధారగా నీళ్లు కారిపోయి భర్త వియోగం పోయినా నేను నిరంతరం చిన్న వయసు నుండి ప్రార్థిస్తున్న శ్రీమన్నారాయణుడే వచ్చి ఈ విధంగా నన్ను చేశాడు కనుక ఆమె ఆయనలో ఐక్యమైపోతుంది. ఆయనలో ఐక్యమైపోయి తులసి మాలగా మారి ఆయన మెడలో ఉండిపోతుందని చెప్పుకుంటారు. కనుక తులసి పరమ పవిత్రురాలు. పరమాత్మ తాకిన వారెవరైనా కూడా పరమ పవిత్రులే. మనం శ్రీకృష్ణ అవతారంలో చూసాం కదా, రాక్షసులైనా వాళ్ళు చంపబడితే వాళ్ళకి సద్గతులు లభించాయి. ఎందుకు? సృష్టి మూలమైనటువంటి సర్వేశ్వరుడు ఆయన యొక్క స్పర్శ, ఆయన గాలి తగిలితేనే సర్వము మర్చిపోతారు. ఈ విధంగా తులసి మాత వెలిసింది కనుక ఏ ఇంటిలో అయినా సరే ఎవరైనా సరే తులసి కోట పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు సందేహం అవసరమే లేదు. ఇది కొన్ని కులాల వాళ్ళకే ఈ యొక్క తులసి పరిమితము, కొన్ని కులాల వాళ్ళకి పరిమితం కాదనేది కూడా మూఢనమ్మకమే, మూఢ విశ్వాసమే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయురాలు స్త్రీ తులసిని పూజించవచ్చు. తులసి మాతను పూజిస్తే సర్వ సుఖాలు, సర్వ సౌభాగ్యాలు, అంతేకాకుండా వారికి సర్వ సంపదలు కూడా లభిస్తాయి అని ఈ యొక్క పురాణంలో చెప్పబడి ఉంటుంది. కనుక తులసి యొక్క చరిత్ర ఇది. అమ్మ నీవు తులసిని గురించి అడిగావు కనుక తులసి లేని ఇల్లు నిత్యం కూడా అనేక దుష్ట శక్తులు వచ్చి చేరుకుంటూ ఉంటాయి. ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటుందో, ఏ ఇంట్లో తులసిని పూజిస్తూ పసుపు కుంకుమలతో ఆరాధిస్తుంటారో ఆ ఇంటి దరిదాపులకు కూడా ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి క్షుద్ర దుష్ట శక్తులు ఏవి ఆ ఇంటి దగ్గరికి రావు. ఎవరి మెడలో తులసిమాల ఉంటుందో వారి దగ్గరికి కూడా ఈ దుష్ట శక్తులు, దుర్మార్గుల చూపు పడినా ఏమి కారు వాళ్ళు. పరమాత్ముడు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే పరమ పవిత్రురాలైన తులసి మెడలో ఉంటాయి. అందుకే మన యొక్క హరే రామ హరే కృష్ణ అంటే కృష్ణ భక్తులు ఎవరైనా సరే తులసి మాలను తప్పనిసరిగా ధరించే తీరుతారు. తులసి మొక్కతో చేయబడినటువంటి ఆ యొక్క పూసలతో మాల ధరిస్తే పరమ పావనుడైన పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. ఈ విధంగా ఈశ్వరుడి చేతిలో వాడు జలంధరుడు మరణించాడు. తన భర్త చనిపోయాడని తెలియగానే ఇక చేసేది లేకుండా ఆమె పరమాత్మలో ఐక్యమైపోతుంది. ఇది ఎటువంటి పురాణంలో గొప్ప ఉన్నతమైన స్థానం తులసి మాతకి ఇవ్వబడింది. కనుక ప్రతి ఒక్కరు తులసి మాతను పూజించి తీరాలి. ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా చెడు జరగదు. ఎవరికి కూడా చెడు ఆలోచనలు కూడా రావు. మనకు చెడు ఆలోచనలు వస్తున్నాయంటే కారణం ఏమంటే మన చుట్టూ దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి కనుక అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు అంటే మనలో అనేకమైనటువంటి విపరీత గుణాలు పెరిగినప్పుడు ఈ దుష్ట శక్తులన్నీ చేరి మనల్ని ఇంకా భ్రష్టు పట్టించి పతనావసరం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాయి దుష్ట శక్తులు. అప్పుడు దైవశక్తిని మనలోకి తీసుకుంటే దైవశక్తి మనకు అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఇటువంటి దుష్టశక్తులు మనలోకి రానియకుండా దురాలోచనలు, దుర్మార్గ ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, నిత్యం ఇతరులను పీడించే ఆలోచనలు అవేమి రావు. ఇది అమ్మ తులసి యొక్క మహిమ అని చెప్పి సత్యనిష్ఠుడు తల్లి అర్థమైందా? గురువుగారు మాకు చాలా చక్కగా అర్థమైందండి, మీరు చెప్పింది. నేను ఇక మీదట తులసిని మాతను తప్పనిసరిగా పూజిస్తాం. చూడమ్మా, ప్రతి విష్ణు ఆలయంలో కూడా తీర్థంలో తులసి వేసే ఉండబడుతుంది.
తులసి పరమ పవిత్రురాలు ఎందుకు అంటే తులసిలో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. పరమాత్ముడు ఆమె తులసిని ఎందుకు ఉంచాడు, ఇంట్లో ఉండమని చెప్పాడంటే ఆమెకు అనేక విధాలుగా ఔషధ గుణాలుగా ఆమెను కల్పించాడు. 24 గంటలు అంటే రాత్రి అయినా పగులైనా కూడా తులసి మొక్క నుంచి అద్భుతమైన శక్తులు వస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనకు ప్రాణవాయువు ఆమ్లజని అనేది తులసి చెట్టు పగలు రాత్రి రెండు వైపులు 2 పూట్ల కూడా ఆమ్లజని ఇవ్వబడుతుంది, ఆక్సిజన్. మిగతా చెట్టు రాత్రుల్లో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి, పగులు ఆక్సిజన్ ఇస్తాయి. అంటే సైన్స్ పరంగా మనం తెలుసుకుంటే కూడా అని చెప్పి సత్యనిష్ఠుడు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.